దమ్ముంటే ఒక్కడివేరా నేను కూడా ఒక్కడనే వస్తాను అంటూ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. ఉపాధ్యక్ష ఎన్నికల్లో వైసీపీ బాయ్కాట్ చేయడం జరిగిందని ఆరోపించారు. పోలీసులు తమను ఎంపీటీసీలను తీసుకువెళ్లడం వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారో అరవింద్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 9 నెలల కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సూపర్ 6పై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని గోపిరెడ్డి విమర్శలు చేశారు. నా తరపున ఎంపీటీసీలు నేను తీసుకొస్తాను. మా పార్టీ తరపున నేను ఒక్కడనే వస్తాను, ఎవరు రారు. నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. నీ సవాలు నువ్వు ఒక్కడవే రావాలి. మేము మండలం ఆఫీసులో ఒక 200 మందిని, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో 100 మందిని పెట్టుకొని కాదు, ఒక్కడవే రా. ఛాలెంజ్ విసిరావు, నేను ఒక్కడనే వస్తాను, నువ్వు కూడా రా. ఒక్కడవే నీ ఎంపీటీసీలు తీసుకొని ఎవ్వరూ లేకుండా ఆఫీసులో కానీ కింద కానీ పైన కానీ ఎవరూ లేకుండా రావాలి. నేను ఒక్కడనే వస్తా. పోలీస్ అధికారులు ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు. ఎలక్షన్ కండక్ట్ చేయమనండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను కలెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను, ఎస్పీ గారికి లెటర్ రాస్తున్నాను, సెక్యూరిటీ ఇమ్మని హైకోర్టులో దాఖలు చేస్తాను. నువ్వు కూడా రా. ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే సమాధానం చెప్పు. ఒక మగాళ్ళగా రా, నేను వస్తాను మగాళ్ళగా. చూపిద్దాం. ఎవరు అక్కర్లా అసలు. ఒక్క మనిషిని కూడా ఎంపీటీసీలు మా తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వస్తాను నేను. ఉంటారు మీడియా వాళ్ళు, ఎట్లాగో ఉండాలి పబ్లిక్లో. మీడియా సోదరులు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొటెక్షన్ పోలీస్ ఇవ్వమనండి, కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మానిటర్ చేయమనండి. ఖచ్చితంగా ఎన్నికలు పోతాం. అప్పటికప్పుడు అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరించి, మా ఎంపీటీ బెదిరించి ఇన్ని చేసినా నీ వైపు రాలేదంటే నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్నవాళ్ళు, పార్టీకి నిలబడేవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నా తరపున 10 మంది ఉన్నారు, నాకు మా పార్టీకి ఓటేస్తా ఉన్నారు ఎంపీటీసీలు అని చెప్పే కార్యక్రమం తప్పు. అది అలాంటి మాటలు మాట్లాడగలదు. నీ తరపున ఉంటే నీ దగ్గరకు వస్తారు, నువ్వు తెప్పించుకొని మాట్లాడి తీసుకొని రా, కోరం ఫామ్ చేసుకొని. అంతేగాని ఇంత హంగామా చేసి ఇంత హెరాస్మెంట్ చేసి వాళ్ళందరినీ ఎన్ని ఇబ్బందులు